భవనారాయణ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ సౌమ్య, రూపస్. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ 50 జిల్లా మహాసభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా ఎడ్యుకేషన్ పాలసీ చెప్తా ఉంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలి. ఇప్పుడు అందుకని కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మన దేశంలోకి ఒక 11 విదేశీ యూనివర్సిటీలు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి మన అమరావతిలో, అందమైనటువంటి అమరావతి నగరంలో ఒక 9 విదేశీ యూనివర్సిటీలు రాబోతా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో 3400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు, డిపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ లేకపోయినాయి. మనందరికీ అర్థమవుతుంది దీని ద్వారా. ఒక పక్క మన ప్రభుత్వ యూనివర్సిటీలు, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, మన నాగార్జున యూనివర్సిటీ కానీ, ఎస్పీ యూనివర్సిటీ లాంటి వాటిలన్నింటినీ ప్రొఫెసర్ పోస్టులు పోను తగ్గించుకుంటూ పోతారు. డిపార్ట్మెంట్లన్నీ టీచర్ లేరు కాబట్టి, స్టూడెంట్స్ ఎటు జాయిన్ కాదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇక యూనివర్సిటీలో విద్యార్థులు లేరనేటువంటి నేపథ్యంతో యూనివర్సిటీలన్నింటినీ మూసేస్తారు. మరోపక్క ప్రైవేట్ యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీలు నిదానంగా మన రాష్ట్రంలోకి, దేశంలోకి వస్తాయి. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అట్రాక్షన్. ఆ విధంగా ఈరోజు విద్యారంగాన్ని రూపొందిస్తున్నారు. ఈరోజు ఒక యూనివర్సిటీలోనే కాదు,